రాజమహేంద్రవరం పేపర్ మిల్లు సిఎస్ఆర్ నిధులతో 24వ డివిజన్ మెరకవీధి మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలలో చేస్తున్న అభివృద్ధి పనులను రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. మెరకవీధి మున్సిపల్ స్కూలుకు గొప్ప చరిత్ర ఉన్నప్పటికీ ప్రస్తుతం భవనం దయనీయ స్థితిలో ఉందని ఆయన తెలిపారు. 30 ఏళ్లకు పైగా నాటి నిర్మాణంలో స్లాబ్ లీకేజీలు, చెదపట్టిన కిటికీలు, బీటలు వారిన ప్రహరీ గోడ వంటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయని పేర్కొన్నారు. గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో నాడు నేడు పథకం కింద 14 లక్షలు ఖర్చు చేశామని చెప్పుకున్నా ఆ పనులు ఎక్కడ జరిగాయో కనిపించడం లేదని విమర్శించారు. పాఠశాలలో ఇంకా మిగిలిన చిన్నపాటి సమస్యలను పరిష్కరించేందుకు దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఒక దాత ముందుకు వచ్చి విద్యార్థుల కోసం షెడ్డు, వంటశాల నిర్మాణానికి సహకరిస్తున్నట్లు తెలిపారు. గత 2 సంవత్సరాల్లో ఈ నియోజకవర్గానికి 7 కోట్లకు పైగా సిఎస్ఆర్ నిధులు వచ్చినట్లు వెల్లడించారు. అటు చూడు. ఓకే, నీ కళ్ళు తగిలిందా? అటు చూడు. ఆడి కళ్ళు డిస్టర్బ్ అవుతుంది. ప్రహరీ కూడా చేస్తుంది. ప్రహరీ కూడా నెక్స్ట్ ఇలా చేయడం మంచిది. స్లైడింగ్ డోర్ సాలే పడిపోయింది. అది మొత్తం బీర్ మొత్తం జనసేనాని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరోగ్యం గురించి మాట్లాడుతూ ఏపీ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఒకంత భావోద్వేగానికి గురయ్యారు. రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమ అందరికీ మార్గదర్శి అని, ఆయనకు జరిగేది చిన్నపాటి శస్త్రచికిత్స అయినా అది ఆందోళన కలిగిస్తోందని, ఆయన ఆరోగ్యం తమకే కాదు ఈ దేశానికి కూడా చాలా అవసరమని, భగవంతుడు ఆయనకు అపార శక్తిని, సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించాలని, ఆయన త్వరగా కోలుకొని ప్రజాక్షేత్రంలోకి రావాలని మనస్ఫూర్తిగా ప్రార్థించాను అని మంత్రి దుర్గేష్ భావోద్వేగంతో స్పందించారు. రాజమహేంద్రవరం నగర జనసేన అధ్యక్షులు వై శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆనం కళాకేంద్రంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంపూర్ణ ఆరోగ్యం కోసం రుద్ర ఏకాదశిని సహిత మహామృత్యుంజయ పాశుపత హావనం చేశారు. ఈ సందర్భంగా జరిగిన పూజల్లో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. హోమగుండం చుట్టూ ప్రదక్షిణ చేసి స్వామివారిని దర్శించుకున్న అనంతరం మంత్రి కందుల దుర్గేష్ మీడియాతో మాట్లాడారు. అధికారం కొందరికే పరిమితం కాకూడదని, పేద ప్రజలకు అండగా ఉండాలని 10 ఏళ్ల పాటు అకుంఠిత దీక్షతో పోరాడి జనసేన పార్టీని అధినేత పవన్ కళ్యాణ్ అధికారంలోకి తీసుకువచ్చారన్నారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా తన శాఖల ద్వారా ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నారన్నారు. జన సైనికులను, వీర మహిళలను నిత్యం ప్రజా సమస్యల పరిష్కారం దిశగా నడిపిస్తున్న మహానాయకుడు అని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా రాజమహేంద్రవరం ట్రాఫిక్ పోలీసులు, ట్రాఫిక్ డీఎస్పీ వై శ్రీకాంత్ పర్యవేక్షణలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టి 37 మంది వాహనదారులపై కేసులు నమోదు చేశారు. ఈ కేసులను 1వ స్పెషల్ జ్యుడిషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టుకు నివేదించగా జైలు శిక్ష, 35 మందికి 10,000 రూపాయల చొప్పున జరిమానా విధించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల వారికి ప్రాణాపాయం కలగడమే కాకుండా ఇతరుల ప్రాణాలకు కూడా ముప్పు ఏర్పడుతుందని వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని డీఎస్పీ విజ్ఞప్తి చేశారు. రాజమహేంద్రవరంలోని 46వ డివిజన్ బెట్టి కాన్వెంట్, మదర్ తెరీసా విగ్రహం పరిసర ప్రాంతాల్లో రాత్రి వేళల్లో కొంతమంది అల్లరి మూకలు మద్యం సేవించి అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని స్థానిక మహిళలు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుకు ఫిర్యాదు చేశారు. దీనివల్ల మహిళలు, విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారని తెలిపారు. దీనిపై తీవ్రంగా స్పందించిన ఎమ్మెల్యే ఆయా ప్రాంతాల్లో ప్రతిరోజు బీట్ కానిస్టేబుల్ను నియమించి నిరంతరం నిఘా ఉంచాలని, అవసరమైన చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి భద్రతను మరింత బలోపేతం చేయాలని 3 టౌన్ సీఐకి సూచించారు. డివిజన్లో 9,10,000తో ఆధునీకరించిన 86 సచివాలయ భవనాలను వాసు ప్రారంభించారు. అనంతరం డివిజన్లో పర్యటించిన సమయంలో స్థానికులు మందుబాబులు, ఆకతాయిల సమస్యలతో పాటు పారిశుద్ధ్యం, వీధి దీపాలు, తాగునీటి వంటి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ తెల్లవారుజామున తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం
వీరవల్లి టోల్ ప్లాజా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 3 దుర్మరణం చెందారు. టోల్ ప్లాజా వద్ద కారు సైన్ బోర్డుకు ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా ఆసుపత్రికి తరలిస్తుండగా 2 మృతి చెందారు. ఈ ప్రమాదంలో గాయపడిన మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులను చాపర్ల రాజు, చాపర్ల హనుమంతరావు, దుద్దుకూరు సాగర్గా గుర్తించారు. వీరంతా చెన్నై ఆసుపత్రికి వెళ్లి తాళ్లపూడి మండలం గజ్జరం వస్తుండగా ఘటన జరిగింది. మృతదేహాలు గోపాలపురం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. నల్లజర్ల పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. నమస్కారం. సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. తమిళనాడులో డబుల్ ఇంజిన్ సర్కారుతోనే అభివృద్ధి సాధ్యమన్న ఏపీ సీఎం చంద్రబాబు. ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు పిలుపు. బాపట్ల జిల్లా రామాపురంలో పారా మోటార్ ఎయిర్ సఫారీ జెట్ స్కీని ప్రారంభించిన మంత్రి పార్థసారథి. చీరాల సముద్ర తీరాల్లో పర్యాటకులను ఆకర్షించేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడి. ఆత్మకూరులో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో మహాయాగం. సీఎం చంద్రబాబు దీర్ఘాయుషు కోరుతూ ప్రత్యేక పూజలు. విజయమ్మకు మంత్రి లోకేష్ ఆకస్మిక శుభాకాంక్షలపై అనుమానం వ్యక్తం చేసిన రాచమల్లు. రాజకీయ స్వార్థాలకు, కుటుంబ కలహాలలో జోక్యం చేసుకోవడం తగదని హితవు. ఏపీ సీఎం చంద్రబాబు తమిళనాడు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కోయంబత్తూరు, కృష్ణగిరి జిల్లా తల్లి నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి తరపున ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికార డీఎంకే ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన చంద్రబాబు డబుల్ ఇంజిన్ సర్కారుతోనే సమగ్రాభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. తల్లిలో నిర్వహించిన బహిరంగ సభకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. జనం భారీగా తరలి రావడంతో చంద్రబాబు ఉత్సాహంగా ప్రసంగించారు. తమిళనాడులో మార్పు రావాలంటే ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలని పిలుపునిచ్చారు. ఈ రోజు నేను బర్త్డే రోజు మీ ఊరికి వచ్చానంటే దీని ప్రాముఖ్యత మీరందరూ అర్థం చేసుకుంటారని చెప్పి నేను ఆశిస్తున్నా. ఇక్కడ అభ్యర్థి నగేష్ కుమార్ గారు ఒక మంచి అభ్యర్థి, బీజేపీ అభ్యర్థి. ఆయన్ని గెలిపించమని కోరడానికి వచ్చాను. ఇంకో పక్క ఓసూరు క్యాండిడేట్ బాలకృష్ణారెడ్డి, మాజీ మంత్రి, ఇద్దరిని గెలిపించమని కోరడానికి వచ్చాను. ఇక్కడికి వచ్చినప్పుడు నాతో కూడా మా మంత్రివర్గ సభ్యులైనటువంటి కె రామ్మోహన్ నాయుడు గారు, సివిల్ ఏవియేషన్ మంత్రి గారు, ఇంకొక పక్కన కేంద్ర మంత్రి పెంబసాని చంద్రశేఖర్ గారు, వీరే కాకుండా కర్ణాటక నుంచి అపోజిషన్ లీడర్ బీజేపీ అశోకన్ గారు, ఎక్స్ ఎంపీ నరసింహం గారు, ఎక్స్ ఎంపీ రామలింగం గారు, జిల్లా పార్టీ అధ్యక్షుడు బీజేపీ నారాయణ గారు, అమర ప్రశాంత్ రెడ్డి గారు, அனைவருக்கும் வணக்கம். என் அன்பான தமிழ்நாடு மக்களே, உங்களுடன் என் பிறந்த நாளில் இங்கே இருப்பது ரொம்பவே சந்தோஷ். மாற்றத்தை கொண்டு பெற வேண்டும் என்ற ஆர்வம் உங்களிடம் தெரிகிறது. கவலை படாதீங்க. இன்னும் 15th days மட்டும்தான். ఈనాడు ఇక్కడ రావడం, మీ అభిమానం చూస్తా ఉంటే ఆంధ్రప్రదేశ్ లో లేని అభిమానం ఈరోజు తమిళనాడులో నేను చూస్తున్నాను. అయితే తమిళనాడు అంటేనే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ద్రవిడ సంస్కృతికి మూలం. పల్లవ, చేర, చోళ, పాండ్య వంటి రాజవంశాలు పాలించిన గొప్ప చరిత్ర కల నేలది. ఇక్కడ ఆచారాలు, అలవాట్లు అందరికీ ప్రత్యేకం. తమిళం అంటేనే అత్యంత ప్రాచీన భాష. మీ అభిమానం
ప్రపంచంలో ఏ భాషలో కూడా లేదు. ఇక్కడ తెలుగు వాళ్ళు కూడా తమిళ్లోనే మాట్లాడతారు. అది విశిష్టత. అందుకని స్వాతంత్రం వచ్చిన తర్వాత అంత మునుపు కూడా బాగా అభివృద్ధి అయిన ప్రాంతం తమిళనాడు. మనందరికీ ఒకప్పుడు రాజధాని మెడ్రాస్ ప్రెసిడెన్సీ, అంటే మద్రాసు కేంద్రంగానే ఆ రోజు పనిచేశాం. ఆ తర్వాత పొట్టి శ్రీరాములు గారి ఉద్యమంతో భాషా ప్రయుక్త రాష్ట్రాలు ప్రారంభమయ్యి ఆంధ్రప్రదేశ్ వచ్చింది, కర్ణాటక వచ్చింది, కేరళ వచ్చింది, గుజరాత్ ఇలాంటి రాష్ట్రాలు వచ్చాయి. ఎన్నో పరిశ్రమలు, వాణిజ్యానికి తమిళ గడ్డ పేరుగాంచింది. తమిళ ప్రజలంటే క్రమశిక్షణ, పట్టుదల, కష్టపడే మనస్తత్వం, తెలివితేటలు. ఇదే తమిళ సోదరుల సక్సెస్ సీక్రెట్. ఏ రంగంలో అయినా రాణించే శక్తి తమిళులకుంది. ఇది మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు. అనేక నాగరికతలు తమిళనాడు ఒకటి. అత్యంత ప్రాచీన నాగరికత. ఎన్నో సాంస్కృతిక దాడులు జరిగిన యుద్ధాలను తట్టుకుని నిలిచింది. ఎంతో మంది పుణ్యాత్ములు, ప్రముఖులు ఈ తమిళనాడులో జన్మించారు. కన్నగి, తిరువళ్ళవార్, కంబన్, సుబ్రహ్మణ్య భారతి, సివి రామన్, సర్వేపల్లి రాధాకృష్ణన్, శ్రీనివాస రామానుజన్, అబ్దుల్ కలాం. నేనే ఆయన ఆ రోజు దేశ అధ్యక్షులుగా ఎంపికవడంలో నేను కూడా కృషి చేశాను. పర్యాటక రంగంతోనే యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామాపురంలో విహంగా అడ్వెంచర్ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో పారా ఎయిర్ సఫారీ జెట్ స్కీని ఎమ్మెల్యే కొండయ్యతో కలిసి ఆయన ప్రారంభించారు. చీరాల, సూర్యలంక బీచ్లకు దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చేలా అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. పారా మోటార్ ఎయిర్ సఫారీ ద్వారా సముద్ర తీరంలో విహంగ వీక్షణం చేశారు. చీరాల సముద్ర తీరాల్లో పర్యాటకులను ఆకర్షించేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే కొండయ్య వివరించారు. బాపట్ల జిల్లా అభివృద్ధిలో ఈరోజు లిఖించదగ్గ రోజు అని చెప్పేసి మనవి చేస్తాను. బాపట్ల సముద్రం ఉందని ఇప్పటి వరకు తెలుసు, కానీ రాబోయే రోజుల్లో ఇది ఒక టూరిజం స్పాట్గా ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా పేరు పొందబోతుంది అని చెప్పేసి మనవి చేస్తాను. మరి గత ప్రభుత్వం అభివృద్ధిని అన్ని రంగాల్లో కూడా, ఇండస్ట్రీ కానివ్వండి, టూరిజం కానివ్వండి, అగ్రికల్చర్ కానివ్వండి, అన్ని రంగాలను కూడా గాలికి వదిలేసి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసేస్తే ఈరోజు ముఖ్యమంత్రి గారు మనకున్న సహజ వనరుల్ని అవకాశంగా తీసుకుని, మనకున్న మానవ వనరుల్ని అవకాశంగా తీసుకుని ఈరోజు ఇండస్ట్రీ కానివ్వండి, టూరిజం కానివ్వండి, అదేవిధంగా అగ్రికల్చర్ సెక్టర్ కానివ్వండి, ఫిషరీస్ కానివ్వండి, అన్ని రంగాలను కూడా అభివృద్ధి చేస్తానికి ప్రత్యేకంగా పాలసీస్ తీసుకొచ్చి, ఇదేదో ఉపన్యాసాలు లేకపోతే మాటలు చెప్పడం కాదు, పాలసీస్ దాదాపు 25 పాలసీస్ వివిధ రంగాల్లో, మరి టూరిజం కానివ్వండి, టూరిజంకి ఒక ఇండస్ట్రీ స్టేటస్ ఇచ్చి మరి డెవలప్ చేస్తున్న విషయం. ఇప్పటి వరకు కొన్ని ఒక 1000-2000 రూమ్స్ ఉంటే ఈరోజు 50,000 రూమ్స్కి ప్రభుత్వం ఇప్పటికే సంతకాలు చేస్తుందని చెప్పేసి మనం చేస్తాను. 5 స్టార్, 3 స్టార్, 2 స్టార్ హోటల్స్. భవిష్యత్తులో ఈ టూరిజం ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రముఖమైన రంగం కాబోతుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. మరి ఈ ప్రభుత్వం వీటిని అభివృద్ధి చేస్తున్నతో పాటు 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలి 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో యువకులకి. ఎందుకంటే గత పరిపాలనలో ఎవరికీ ఉపాధి లేదు. ఎందుకంటే ఇండస్ట్రీని తీసుకురాలేదు. ఉన్న ఇండస్ట్రీసే వారి విధానాల మూలంగా, వారి యాటిట్యూడ్ మూలంగా రాష్ట్రం నుంచి పారిపోవడం జరిగింది. మరి ఈరోజు మరి వాళ్ళందరూ కూడా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులందరూ కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తూ ఉన్నారు. సో వాటి ద్వారా, టూరిజం ద్వారా కానీ, ఈ ఇండస్ట్రీస్ ద్వారా కానీ, సాఫ్ట్వేర్ కానివ్వండి, వీటన్నిటి ద్వారా 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తాం. మరి దీనికి ప్రత్యేకంగా కృషి చేసిన కలెక్టర్ గారిని, ఎమ్మెల్యే గారిని, ఎస్పీ గారిని, మా చైర్మన్ గారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నానని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తాను. సీఎం చంద్రబాబు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం నెల్లూరు జిల్లా ఆత్మకూరులో మహాయాగం నిర్వహించారు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో
ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు. వేద పండితుల సమక్షంలో శాస్త్రోక్తంగా యాగం నిర్వహించి సీఎం దీర్ఘాయుషు కోరుతూ పూజలు చేశారు. ఈ సందర్భంగా మర్రిపాడు మండల వాసులకు పట్టాదారు పాసపుస్తకాలు, పొజిషన్ సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ఈనాడు చాలామంది మీడియా మిత్రులు నన్ను కూడా అడగడం జరిగింది. ఈరోజు జరిగేటువంటి ఈ పూజాది కార్యక్రమాలు ఏంటి, వీటి విశేషం ఏంటి అని చెప్పి చాలామంది వారు ఇక్కడికి రాగానే అడిగినప్పుడు ప్రధానటువంటి వాళ్ళు, వ్యక్తులు, ఆర్గనైజర్లు చాలా వరకు అన్ని విషయాలు మీకు చెప్పారు. ఈరోజు మన ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 4వ దఫా ముఖ్యమంత్రిగా చేస్తున్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క 76వ జన్మదినం. దాదాపుగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రధాన రాజకీయ పార్టీలన్నిటిలో కూడా ప్రముఖమైన స్థానాన్ని పొందినటువంటి వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. వారి జన్మదిన కార్యక్రమాన్ని తెలుగు వాళ్ళంతా కూడా ఒక పండుగ వాతావరణంలో చేసుకోవడం అనేది ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వాళ్ళు, ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారి యొక్క జన్మదినం వారి ఇంటిలో పండుగలాగా చేసుకుంటూ ఉన్నారు. 3 దఫాలు ముఖ్యమంత్రిగా, 2 దఫాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా, 1 దఫా విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి, 4వ దఫా మళ్ళీ విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అనేక సంక్షేమ కార్యక్రమాలకి, అనేక అభివృద్ధి కార్యక్రమాలకి, నేటి యువతకి, రేపటి యువతరానికి, మహిళలకి ఒక మార్గనిర్దేశం చేసి ఆ మార్గాన్ని అన్వేషించి ఈ దేశంలో సమాన ప్రాతిపదిక మీద ప్రతి ఒక్కరికి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, ఉద్యోగ ఉపాధి కార్యక్రమాలు ఉండాలి అని చెప్పి, ప్రతి కుటుంబం ఆనందంగా గడపాలి అని చెప్పి ఆలోచన చేసి ముందుకు నడిచినటువంటి నాయకుడు శ్రీ చంద్రబాబు నాయుడు గారు. అటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఇవాళ 76వ జన్మదినం కార్యక్రమం అన్నప్పుడు మరి ఆయన చేసుకోకపోవచ్చు, కానీ ఈ జన్మదిన పండుగ తెలుగు వాళ్ళందరికి కూడా ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క జన్మదినం అనేటువంటిది అందరి యొక్క పండుగ, ప్రతి కుటుంబంలో అందరి పండుగగా దీన్ని గుర్తించుకున్నాం. ఇవాళ కూటమి నాయకులు ఒక్క తెలుగుదేశం పార్టీయే కాదు, భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం, జనసేన పార్టీ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అందరూ కలిసి సమిష్టిగా చేసేటువంటి పండుగ. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తల్లి విజయమ్మకి మంత్రి నారా లోకేష్ ఆకస్మికంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడం వెనుక రాజకీయ ఉద్దేశం ఉందని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. గతంలో ఎప్పుడూ గౌరవం చూపని లోకేష్ ఇప్పుడు విజయమ్మపై ప్రేమ ఒలకపోస్తుండడం ఆశ్చర్యకరమని వ్యాఖ్యానించారు. జగన్ తల్లిని గౌరవిస్తారట, చెల్లిని అభిమానిస్తారట, కానీ ఆయన శ్రీమతి భారతమ్మను జైలుకు పంపిస్తారట. ఇదేమి రాజనీతి అంటూ మండిపడ్డారు. కుటుంబ కలహాలను రాజకీయ ప్రయోజనాలకు వాడుకునే ప్రయత్నమేమని స్పష్టంగా కనిపిస్తోందని ఆక్షేపించారు. ఈ రాష్ట్రంలో ఉండే నిరుపేదలందరికీ, రైతు బిడ్డలకు, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులమైన మాకు ఎంతో సంతోషించదగ్గ అంశం విజయమ్మ గారి జన్మదినం అంటే. కారణం మా నాయకుని తల్లి, మాకు మాతృ సమానురాలు. అన్నిటికీ మించి ఈ రాష్ట్రంలోని పేద ప్రజలకు, బడుగు బలహీన వర్గాలకు, రైతు బిడ్డలకు ఒక్కరేమిటి
కష్టంలో ఉండే ఎంతో మంది ఈ రాష్ట్రంలో ఉండబడిన బిడ్డలకు దారి చూపించే బిడ్డను కన్నెందుకు మేము ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పాలా, ధన్యవాదాలు చెప్పాలా? జగన్మోహన్ రెడ్డిని కన్నెందుకు? ఇంత మంచి బిడ్డను కన్యావు తల్లి, ఈ రాష్ట్రానికి దశ దిశ నిర్దేశించగలిగినటువంటి నాయకుని చూపించి ఇవ్వగలిగినావు. ఈ రాష్ట్రంలోని అనేక రకాల రుగ్మతలను పోగొట్టగలిగి సంస్కరణ దిశగా ఈ రాష్ట్రాన్ని తీసుకుపోగలిగినటువంటి ఒక మంచి నాయకుడిని మాకు ఇచ్చినావమ్మా. అట్టి తల్లి జన్మించినటువంటి విజయమ్మ మా అందరికీ ఆనందమే. మరి లోకేష్కి ఏమబ్బా అంత ఆనందం? నాకు అర్థం కాలే. ఏమి ఇది ప్రజలారా? మునుపెన్నడి లేని ప్రేమ ఒలకబోస్తున్నాడు లోకేష్ బాబు విజయమ్మ గారి పట్ల. ఒలకబోస్తున్నాడు ఆ ప్రేమను. నిన్నటి దినం విజయమ్మ గారి జన్మదినం అయితే ట్వీట్ చేసినాడు ఆయన. వైఎస్ విజయమ్మ గారికి జన్మదిన శుభాకాంక్షలు, మీరు మరింత ఆరోగ్యాన్ని, ఆయుష్ను, మానసిక శాంతిని కలిగి సంతోషంగా జీవించాలని చెప్పి ట్వీట్ చేసినాడు ట్విట్టర్లో. ఏమది ఉన్నట్టుండి ఇంత ప్రేమ? మునిపెన్నడూ లేదే, మునిపెన్నడూ లేదు. లోకేష్ బాబు గారు రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి గత 15 సంవత్సరాలుగా, 2014 నుంచి ఇప్పటి వరకు 12-13 సంవత్సరాలుగా ఏ రోజు ఆయన జన్మదిన శుభాకాంక్షలు చెప్పలే. ఇంకా నిజాయితీగా మాట్లాడాలంటే ప్రజలారా, ఇంతవరకు ఎప్పుడే కానీ వైఎస్ విజయమ్మ గారిని లోకేష్ బాబు గారు వైఎస్ విజయమ్మ గారని కూడా అనలే. పాపాత్ముడు. వైఎస్ విజయాన్ని సంబోధించినాడు. అమ్మను పిలిచినట్టు పిలిచలే, పెద్దావిడను పిలిచినట్టు పిలిచలే, ఒక మహిళను సంబోధించలే, ఒక ఫ్రెండ్ను మాట్లాడినాడు, ఒక సాధారణమైన స్త్రీని మాట్లాడినాడు. వైఎస్ విజయాన్ని సంబోధించినాడు. నీ వయస్సు ఎంత? ఆమె వయస్సు ఎంత? ఎందుకు మరి గతంలో వైఎస్ఆర్ విజయ సంబోధించిన నీవు ఈరోజు విజయమ్మ గారి పట్ల ఇంత ప్రేమను ఒలకబోస్తున్నావు? దానికి కారణం ఒక్కటే ప్రజలారా, మీ అందరికీ తెలిసినదే. ప్రత్యేకంగా రాచమలు చెప్పాల్సిన అవసరం ఏముంది? ఒకటే కారణమే. జగన్మోహన్ రెడ్డి గారి పట్ల వ్యతిరేకతా భావాన్ని కలిగి ఉన్నారు కాబట్టి, తల్లి చెల్లి కుటుంబ కలహాలు ఉన్నాయి కాబట్టి, ఆ కుటుంబంలో ఉండబడిన కలహాలను మన రాజకీయ స్వార్థాలకు వాడుకోవాలా, అంతే, ఏం లేదు. ఒకే ఒక కారణమే. రాజనీతి శాస్త్రం ప్రకారము శత్రువు మిత్రుడు అంటారు. కానీ ఇక్కడ తల్లి శత్రువు ఎప్పటికీ కాదు, చెల్లి ఎప్పటికీ శత్రువు కాదు, తాత్కాలికమే. ఇవి కుటుంబ కలహాలే అంటారు, దీన్ని శత్రుత్వం అనరు. కానీ మీరు శత్రుత్వం చేయాలనుకున్నారు, శాశ్వతంగా వారికి ఎడబాటును కలిగించాలనుకున్నారు మీరు. జగన్మోహన్ రెడ్డి గారికి వారి తల్లిని, జగన్మోహన్ రెడ్డి గారికి వారి చెల్లికి శాశ్వతంగా ఎడబాటు కలిగించాలా, దూరం చేయాలా. మరి జగన్మోహన్ రెడ్డి గారిని వారి నుంచి, తల్లి నుంచి, చెల్లెల నుంచి దూరం చేయాలంటే మీరు దగ్గరైనట్టు నటించాలా. అవసర నిమిత్తం గౌరవం, అవసర నిమిత్తం కపట తల్లి ప్రేమ. నాడు వైఎస్ విజయ, నేడు వైఎస్ విజయమ్మ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇది అవసర నిమిత్తం చూపించే గౌరవం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం విద్యా కేంద్రంగా ఉండడానికి విద్యార్థులు సాధిస్తున్న ప్రతిభ అని చెప్పడంలో అతిశయోక్తి లేదని, విద్య దొంగిలించలేని సొత్తు అని రాజ్యసభ సభ్యులు పాకా వెంకట సత్యనారాయణ అన్నారు. ఎంపీ కార్యాలయంలో మంగళవారం శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఇటీవలే విడుదలైన ఇంటర్ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఆదిత్య జూనియర్ కళాశాల విద్యార్థులను ఎంపీ సత్యనారాయణ అభినందించి మాట్లాడారు. ఒకప్పుడు విద్య పట్ల ఆసక్తి కనబర్చేవారు కాదని, నవీన యుగంలో అన్ని వర్గాల వారు విద్యలో పోటీతత్వంలో ఉంటున్నారన్నారు. భీమవరం ఆదిత్య జూనియర్ కళాశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో 4వ ర్యాంకు సాధించడం గొప్ప విశేషమన్నారు. కార్యక్రమ నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ, భీమవరం ఆదిత్య జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రథమ సంవత్సరం 467 మార్కులు, ద్వితీయ సంవత్సరం 990 మార్కులు సాధించడం హర్షించదగ్గ విషయమన్నారు. రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనపరచడం భీమవరం పట్టణానికే గర్వకారణమన్నారు. అనంతరం విద్యార్థులను అభినందించి సర్టిఫికెట్లు, మెడల్స్ అందించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు కోమటి రవికుమార్, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. ఆదిత్య జూనియర్ కాలేజ్ ఇంటర్కి సంబంధించినటువంటి పరీక్షా ఫలితాలు విడుదలవటం, అందులో అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించినటువంటి విద్యార్థినులకి ఈరోజు
వారికి గౌరవ పురస్కారంగా వారిని అభినందించేటటువంటి కార్యక్రమంలో చెరుకువాడి రంగసాయి గారి నేతృత్వంలో ఈరోజు నా కార్యాలయంలో విద్యార్థులందరూ కూడా రావడం జరిగింది. ఇందులో షేక్ రిజువా 990 మార్కులు అవుట్ ఆఫ్ 1000 మార్క్స్, 990 మార్కులు ఎంపీసీ గ్రూప్ టాపర్గా తను నిలవటం. రెండోది గోడి నీలిమ, ఆవిడ ఎంపీసీకి సంబంధించి 467 మార్క్స్ తోటి ఫస్ట్ ఇయర్ ఆవిడ ఉండటం. అలాగే ఆర్యన్ వర్మ కల్లిండి, ఈ అబ్బాయి కూడా బైపీసీ ఫస్ట్ ఇయర్లో టాపర్గా ఉంటాం. కశ్యప్ ప్రసాద్ 990 బైపీసీ సెకండ్ ఇయర్ తోటి వీరు ఉత్తీర్ణులు అయినటువంటి సందర్భంలో వారిని అభినందించేటటువంటి ప్రయత్నంగా మనం చేస్తాం. 1000 మార్కులకి 990 మార్కులు సాధించడం అంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు. అది వారి మేధాశక్తికి వాళ్ళకి ఇచ్చేటటువంటి ఒక చక్కటి తార్కాణంగా ఉదాహరణగా నిలబెట్టవచ్చు. ముఖ్యంగా వారి తల్లిదండ్రులకి, వారి కుటుంబ సభ్యులకి ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు వారికి తెలియజేయాల్సిన అవసరం ఉంది. కారణం ఏంటంటే క్లాస్లో ఉండేటటువంటి స్టూడెంట్స్ అందరికీ మాస్టర్ ఓవరాల్గా క్లాస్ చెప్తారు. ఇళ్ళకి వెళ్ళిన తర్వాత ఆ పిల్లల యొక్క ఆలోచనకు తగ్గట్టు, మానసిక స్థితికి తగ్గట్టు విద్యను అభ్యసించేటటువంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి భూమికి సందర్భంగా వస్తుంది. ఇటువంటి వారిని గుర్తించి రంగసాయి గారు వారు మరింత ప్రోత్సాహం కలిగించి సమాజంలో మిగిలిన వారికి కూడా ప్రేరణ కలిగి వారు కూడా అత్యంత ఉత్తీర్ణత సాధించేటటువంటి దిశగా వెళ్ళాలనేటటువంటి అభిలాష, ఆకాంక్షతోటి ఈరోజు ఈ కార్యక్రమం నా ద్వారా వారిని సన్మానించేటువంటి కార్యక్రమం చేశారని చెప్పి తెలియజేస్తూ వారి భవిష్యత్తు మరింత ఉన్నత స్థితికి వెళ్ళాలని, వారు ఆశించినటువంటి ఆశయాలన్నీ కూడా జరగాలని ఆ భగవంతుడు. పట్టణంలో 10th కానీ, ఇంటర్మీడియట్ కానీ, డిగ్రీ కానీ విద్యా విషయంలో, ఈ ప్రగతి విషయంలో కూడా ఒక అద్భుతమైన స్థానంలో నిలిచింది. దాంట్లో ముఖ్యంగా గర్ల్స్ ఎక్కువగా ఇటీవల కాలంలో ఈ ప్రగతి సాధిస్తున్నారు. మరి వాళ్ళ ఆదిత్య జూనియర్ కళాశాల విద్యార్థులు మరి చాలా అద్భుతమైన మార్కులు, అసలు ఎవరో ఊహించని మార్కులు సాధించారు. మరి విద్యావేత్త, రాజ్యసభ సభ్యులు, ఇటువంటి కార్యక్రమాలు సంపూర్ణ ప్రోత్సాహం అందిస్తున్నటువంటి రాజ్యసభ సభ్యులు పాగా వెంకట సత్యనారాయణ గారి చేత ఇవాళ వీళ్ళందరికీ మెడల్స్, ఈ సర్టిఫికేట్స్ అందించాం. 10th క్లాస్ మొత్తం టాపర్స్ అందరినీ కూడా ఏర్పాటు చేసి ఇక్కడ భీమవరం పట్టణంలో అందరికీ కూడా మెడల్స్ అవి ఇచ్చే కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తున్నాం. మీరు అందరూ కూడా మంచి పొజిషన్లోకి రావాలని భగవంతుని కోరుకుంటూ పాగా సత్యనారాయణ గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు. వేసవిలో బాటసారుల కోసం మజ్జిగ చలివేంద్రాలను ఏర్పాటు చేయడం అభినందనీయమని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం జేపీ రోడ్లో శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి దేవస్థానం వద్ద మంగళవారం ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రాన్ని ఎమ్మెల్యే అంజుబాబు ప్రారంభించారు. ప్రతి ఏడాది వేసవిలో ప్రతిరోజు 40 లీటర్ల మజ్జిగ, మంచినీళ్ల చలివేంద్రం ఏర్పాటు గొప్ప విశేషమన్నారు. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ కోపెల్లవారి సత్రం వంశ పారంపర్య ధర్మకర్త మంతెన రామ్కుమార్ రాజు, ఆలయ ఈవో ముద్దునూరు సత్యనారాయణరాజు మాట్లాడుతూ దంతులూరు జగన్నాథరాజు 4వ కుమార్తె స్వర్గీయ అల్లూరి సూరాయమ్మ వేసవిలో బాటసారుల దాహార్తి తీర్చడానికి చలివేంద్ర నిమిత్తం 3.94 ఎకరాల భూదానం చేశారని, దాత ఆశయాల మేరకు వేసవిలో ప్రతిరోజు 40 లీటర్ల మజ్జిగ, మంచినీళ్ల ఏర్పాటు చేస్తున్నామన్నారు. అనంతరం ఈ నెల 27 నుంచి నిర్వహించే శ్రీవారి వార్షిక మహోత్సవాల బ్రోచర్స్ను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. అనంతరం ఈ నెల 27 నుంచి నిర్వహించే శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల బ్రోచర్స్ను ఎమ్మెల్యే ఆవిష్కరించారు.
భీమవరం పట్టణంలో జోలపాలెం రోడ్లో వేయించేసి ఉన్న శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి దేవస్థానం స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 27 తారీఖు నుండి మే 1 తారీఖు వరకు బ్రహ్మోత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతాయి. 9వ తారీఖుని అఖండ అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి భక్తులందరూ ఇచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి ఆశీస్సులు పొందాలని చెప్పి కోరుకుంటున్నాం. కోపెల్ల గ్రామస్తులు అల్లూరు సూరయ్యమ్మ గారు గత కొన్ని సంవత్సరాలుగా ఈ చలివేంద్రం ప్రారంభించి 40 లీటర్ల పెరుగుతోటి మజ్జిగ ఇవ్వటం కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు ఆ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ చలివేంద్రాన్ని అందరూ ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. అంజిబాబు గారి చేతుల మీదుగా మా మామగారు అయిన అల్లూరి సూరయ్య గారి చలివేంద్రం ప్రోగ్రాం స్టార్ట్ చేయడం జరిగింది. 27వ తారీఖు నుంచి మన గుళ్ళో బ్రహ్మోత్సవాలకి వైభవంగా ఏర్పాటు చేయడం జరిగింది. 9వ తారీఖుని అఖండ అన్న సమారాధనతో ఈ కార్యక్రమం పూర్తవుతుంది. ఏర్పాట్లన్నీ కూడా చాలా వైభవంగా ఏర్పాటు చేశాం. అంచేత ఏంటంటే ఇవన్నీ భక్తులు గమనించుకుని వచ్చి స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకుని తరించవలసిందిగా. శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో 27వ తారీఖు నుంచి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. 27వ తారీఖు 1వ తారీఖు దాకాను. 9వ తారీఖున అఖండ అన్న సమారాధన జరుగుతుంది. దాత అల్లూరి సూరయ్యమ్మ గారిచే ప్రతి సంవత్సరం కూడా చలివేంద్రం ఓపెన్ చేస్తున్నారు. సుమారుగా 80 సంవత్సరాల క్రితమే ఆవిడ సుమారు 4 ఎకరాల పొలం కేవలం చలివేంద్రం నిమిత్తం ఇచ్చారు. దాన్ని బట్టి ఆ రోజుల్లోనే 80 సంవత్సరాల క్రితమే ఆవిడ దాత ఇచ్చిందంటే వేళ ఆవిడ మనం ఘనంగా తెలుసుకోవాలి. బ్రహ్మోత్సవాలకి భక్తులందరూ కూడా విచ్చేసి 5 రోజులు కూడా వారు విశేషంగా పూజలు జరిపించుకుని స్వామివారి దయకి పాత్ర కావాలని కోరుతున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తమిళనాడులో డబుల్ ఇంజిన్ సర్కారుతోనే అభివృద్ధి సాధ్యమన్న ఏపీ సీఎం చంద్రబాబు. ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు పిలుపు. బాపట్ల జిల్లా రామాపురంలో పారా మోటార్ ఎయిర్ సఫారీ జెట్ స్కీని ప్రారంభించిన మంత్రి పార్థసారథి. చీరాల సముద్ర తీరాల్లో పర్యాటకులను ఆకర్షించేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడి. ఆత్మకూరులో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో మహాయాగం. సీఎం చంద్రబాబు దీర్ఘాయుషు కోరుతూ ప్రత్యేక పూజలు. విజయమ్మకు మంత్రి లోకేష్ ఆకస్మిక శుభాకాంక్షలపై అనుమానం వ్యక్తం చేసిన రాచమల్లు. రాజకీయ స్వార్థాలకు కుటుంబ కలహాలలో జోక్యం చేసుకోవడం తగదని హితవు. ఈనాటి సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.